మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమారాధన. ఆరాధన మనకు రక్షకుడు పుట్టెను. ఈనాటి సందేశం ప్రవక్త ప్రవచనం ప్రజలకు పరివర్తనం. ఈనాటి పఠనాలు: మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పఠనము 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. సువిశేష పఠనము మార్కు శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. మన సొంత చేతులతో భూమిలో ఒక విత్తనం నాటినప్పుడు ప్రతిరోజు నీరు పోసి అది మొలకెత్తి పిసిరంత పచ్చదనం కళ్ళకు చూపుతూ ఆ తరువాత పూలు పూసి కాయలు కాసి పండ్లు ఇస్తే మన మనస్సు, మన హృదయం ఎంత ఆనందంతో ఉప్పొంగుతుందో, కోట్లాను కోట్ల జీవరాశుల్ని సృజించిన దేవుడు తన ఆలనా పాలన ద్వారా ఆ ప్రభు వాక్కు ప్రవచనం మన హృదయంలో ఫలించటం ద్వారా మరింత ఎక్కువ ఆనందంతో ప్రభు సంతసిస్తారు. గడచిన ఆదివార పట్టణాల సందేశాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పటికప్పుడు మెలకువతో జాగరూకులై ఉండాలి, పనిలో నిమగ్నమై ఉండాలి, ప్రభువుని అంటిపెట్టుకొని ఉండాలి అని విన్నాము. కానీ ఈనాటి 2వ ఆగమన కాల ఆదివార సందేశం ఏమిటి అంటే ప్రవక్త ప్రవచనం ప్రజలకు పరివర్తనం. మరి ఈ సందేశం ఏ సందర్భంలో చెప్పడం జరిగింది అంటే క్రీస్తు పూర్వం 587లో బాబిలోనీయులు యోధయ రాజ్యాన్ని జయించి యెరూషలేము నగరాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాక యెరూషలేములోని విద్యావంతులను, నైపుణ్యం గల వారందరినీ కూడా బాబిలోనుకు బానిసలుగా తరలించుకొని తీసుకువెళుతూ యెరూషలేమును ధ్వంసం చేసి మరీ వెళ్ళారు. దానితో యూదయ రాజ్యము తన సార్వభౌమాధికారాన్ని, యెరూషలేము తన ప్రాభవాన్ని కోల్పోయాయి. అక్కడ ఇజ్రాయేలీలు 50 సంవత్సరాల పాటు అష్టకష్టాలు పడ్డారు. ఈ కాలంలో దేవుడు యెషయా ప్రవక్త సందేశము 2వ యెషయా గ్రంథము ద్వారా దేవుడే మరల ఇజ్రాయేలు ప్రజలకు దాస్య విముక్తులను చేసి తిరిగి యెరూషలేముకు నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి సందర్భములోనిది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక అనగా నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రజలకు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా యావే ప్రభువు పలికిన మాటలు ఇజ్రాయేలు ప్రజలకి ఊపిరి పోస్తున్నాయి మరియు ఊరటనిస్తూ ఉన్నాయి. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే జీవితం అంటే గతంలో జారిపోయినటువంటి అవకాశాలు కాదు, భవిష్యత్తులో సృష్టించుకోబోయేటటువంటి అద్భుతాలు. నా భవిష్యత్తు ఈ రోజుతోనే ప్రారంభమవుతూ ఉన్నది అనేటటువంటి విశ్వాస బలంతో జీవించాలి, ముందుకు సాగాలి. ఎందుకంటే ఒకసారి ఇజ్రాయేలు ప్రజల ఎడారి జీవితాన్ని చూచినట్లయితే ఎడారి అనగానే
మనకు మొట్టమొదటిగా కలిగే ఆలోచనా భావం నిరుత్సాహం. అక్కడ తినటానికి భోజనం దొరకదు, త్రాగటానికి నీళ్లు ఉండవు, అది జీవం లేని ప్రదేశం. మన హృదయాలు కూడా చాలాసార్లు ఎడారితో పోల్చబడుతూ ఉన్నాయి. అంటే ఆనందం కోల్పోయిన జీవితం, ఆత్మ లేని జీవితం, ఏకాకి జీవితం, నీరుగారినటువంటి జీవితం, అణగారినటువంటి జీవితం అనే అర్థము. అంతేకాక నిర్లక్ష్యము, నిరాధరణకు గురి అయిన సమయంలో హింసలకు, అవమానాలకు, అనుమానాలకు లోనైనటువంటి సమయ సందర్భాల్లో మన జీవితాలు కూడా ఎడారమైనట్లు, ఈ కష్టాలు నా వల్ల కాదు, ఇక చాలు, ఇక నేను భరించలేను, దేవుడు నన్ను త్వరగా తీసుకొని పోతే బాగుండు, ఇదేనా జీవితం అంటే, ఇంతేనా జీవితం అంటే అనే ఆలోచనలతో నా కర్మ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడి సతమతమవుతూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, సుఖ దుఃఖాల కలగలుపే జీవితం. ఇందులో ఆటుపోట్లు తప్పవు. వాటి నుంచి పారిపోదాం అని ఎవరైనా ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో మరలా రావటం చేత ఎవరూ తప్పించుకోలేరు. జీవితంలో భాగాలైనటువంటి సిరి సంపదలే కానివ్వండి, భోగభాగ్యాలతో పాటు కష్టాలు, బాధలు సైతం ఏదో ఒక రూపంలో ఒకదాని వెంట ఒకటి నీడలా వస్తూనే ఉంటాయి. ఎంతటి వారికైనా అవి తప్పవు. అలాంటి సమయంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బెంబేలెత్తిపోయి ఆ పరిస్థితి దాటాక నేను కాబట్టి నిలబడగలిగాను, మరొకరైతేనా అంటూ భావిస్తూ ఉంటాము. నిజానికి దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు. ఆ ఇవ్వటంలో మనకు ఏదో ఒకటి తక్కువ కావచ్చు, దానితో పాటు ఎక్కువ ఇచ్చినది ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని వెతుక్కొని సంతోషించి కష్టించి ఆ కష్టాన్ని, బాధను విడిచి జీవితంలో ముందుకు వెళ్ళాలి. అందుకుగాను యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో చదివినట్లయితే, ప్రభుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. అనగా ఆ దేవుని అభయహస్తం ఎలా ఉంది అంటే, ఇజ్రాయేలు ప్రజలకు ఎడారి జీవితం శాశ్వతం కాదు, ఆ అలసిపోయినటువంటి జీవితం, ఆ సొలసిపోయినటువంటి జీవితం, ఆ నిరుత్సాహ జీవితం శోధనలతో కూడిన జీవితం కాబట్టి ఎప్పుడూ కూడా శాశ్వతము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మన శక్తికి మించి దేవుడు ఎప్పుడూ కూడా మనలను శోధింపడు. మరి ఈ ఎడారి అనుభవం మనకు రెండు సంగతులను తెలియజేస్తూ ఉన్నది. ఒకటి, శ్రమలు, కష్టాలు శాశ్వతము కాదు. రెండవది, విపత్కర పరిస్థితుల్లో, గడ్డు కాలంలో దేవుడు తన కరుణను అధికముగా అనుగ్రహిస్తాడు. అటువంటి కరుణను పొందాలి అంటే ఎడారి నుంచి వచ్చే స్వరాన్ని, ఎడారి నుంచి వచ్చేటటువంటి స్వరం అయినటువంటి బాప్తిస్మ యోహాను గారి యొక్క సాక్ష్యానికై మనం సిద్ధపడి జీవించాలి. యోహాను గారి యొక్క గుణగణాలు చూసినట్లయితే వారి జీవిత విధానం చాలా సాదాసీదమైనటువంటి జీవితం. వారు ఎడారిలో జీవిస్తూ ఒంటె రోమముల వస్త్రాన్ని మాత్రమే ధరించి, నడుముకి తోలు పట్టీని కట్టుకొని, మిడతలను భుజించుచు, పుట్ట తేనెను త్రాగుచూ జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దైవ న్యాయం కోసము మరణించడానికి కూడా వెనుకంజ వేయలేదు. తాను నమ్మిన సిద్ధాంతము కోసము, సత్యం కోసము తన ఊపిరిని కూడా వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డ విశ్వాసి బాప్తిస్మ యోహాను గారు. మరి ఈ రోజుల్లో నమ్ముకున్నటువంటి దేవుని కోసము, నమ్మిన సిద్ధాంతము కోసము, సత్యం కోసము ఊపిరి వదిలినటువంటి వారు ఫాదర్ స్టాన్ స్వామి గారు. వీరు అణగారిన ఆదివాసీల హక్కులకు దిక్కు, అడవులని కబళిస్తున్నటువంటి రాబందుల్ని ప్రశ్నించినటువంటి ధీరుడు, ఉద్యమకారుడు, హక్కుల నేత.
అయితే బాప్తిస్మ యోహాను గారు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ప్రభు మార్గాన్ని సిద్ధం చేయండి, హృదయ పరివర్తనం చెందండి, మారు మనస్సు పొందండి. ఇక్కడ హృదయ పరివర్తన అనే మాటను గ్రీకు భాషలో మెటనోయియా అంటారు. అంటే మనిషి వ్యక్తిగత జీవితంలో సంపూర్ణమైన మార్పు రావడము. అలాగే పరివర్తనం అనే మాటను హీబ్రూ భాషలో మార్చుకోవటం అనగా ఒకరు వెళ్తున్న దారిని వదిలి మరో దారిలో పయనించటం. గ్రీకు భాషలో పరివర్తనం అంటే మనస్సు మార్చుకోవడం అనగా మన ఆలోచనను మనస్తత్వమును మార్చుకొని క్రీస్తు మనస్తత్వాన్ని ధరించటం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనములో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే లాటిన్ భాషలో పరివర్తనం అంటే ఇంకొకరి వైపు తిరగడం అనగా ప్రభువు వైపు మరలడం, ప్రభువు వైపు తిరగడం. ఈ అర్థాలన్నిటినీ కూడా అనుసంధానిస్తే ఈ ఆగమన కాలంలో మనం ప్రభువు వైపు తిరిగి ప్రభు మనస్సును ధరించి మన పరిధులు దాటి ప్రభు మార్గంలో నడవటమే నిజమైన పరివర్తనం. ఇటువంటి పరివర్తనకై క్రీస్తు ప్రభువు నేర్పిన అనేక గుణాలలో క్షమాగుణం ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఎందుకంటే మనుషుల మధ్య విభేదాలు, గొడవలు, కోట్లాటలు సహజం. తమను ఇబ్బంది పెట్టిన వారిని క్షమించగలిగే మనస్సు, ఔదార్యం చాలామందిలో కొందరికే ఉంటుంది. మరి ఉదాహరణకు ప్రథమ భారతీయ మహిళా వేదసాక్షి అయినటువంటి ధన్య రెవరెండ్ సిస్టర్ రాణి మరియలాగా మనకు ఉండాలి క్షమించేటటువంటి గుణం. ఇక్కడ క్షమించడం, గతం మరిచిపోవడం కష్టమైనా ప్రయత్నించాలి. క్షమించడం ఒక బలహీనత కాదు, అలాగే చేతగానితనం అంతకన్నా కాదు. అదొక క్రీస్తు ప్రభువు ప్రసాదించినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం. ఈ ఆయుధంతో మనం మారు మనస్సు పరివర్తనం చెందుతాము. మారు మనస్సు ఫలమే క్రీస్తు రూపం ధరించటం. క్రీస్తు ప్రభు రూపం ధరించాలి అంటే యోహాను చెప్పే తపోస్నానము, తల్లి శ్రీసభ ప్రసాదించినటువంటి 7 దివ్య సంస్కారాల్లో మొట్టమొదటిది జ్ఞానస్నానము. ఇది ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ఇదే విషయాన్ని పూజ్యులు, వేద పండితులు అయినటువంటి మా జేసు సభ గురువులు రెవరెండ్ ఫాదర్ పూదోట జోజయ్య స్వాముల వారు తాము రచించినటువంటి 12 బైబిలు భాష్య సంపుటావళిలో 8వ సంపుటములో రక్షణాన్ని పొందాలంటే జ్ఞానస్నానం అవసరం అనే అంశంలో ఇలా వ్రాశారు. జ్ఞానస్నానం చాలా గొప్ప భాగ్యం. దాని ద్వారా క్రీస్తులోనికి, క్రీస్తు శరీరమైన శ్రీసభలోనికి ఐక్యమవుతాము. దేవుని బిడ్డలమై దివ్య జీవితం జీవించటం మొదలెడతాం. మనం ఎంత భక్తులమైన జ్ఞానస్నాన పావిత్ర్యాన్ని మించిపోలేము. ఇలాంటి మహావరాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దాన్ని మళ్ళా భక్తితో జ్ఞప్తికి తెచ్చుకొని దేవునికి వందనాలు అర్పిస్తూ ఉండాలి అని వ్రాసి ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి సంగతి ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు రూపంలోనే పవిత్రాత్మ శక్తితోనూ దైవపుత్రుల స్వాతంత్రముతోనూ కూడుకున్న క్రొత్త జీవితం, నూతన జన్మమే క్రైస్తవ జీవితం. మరి ఇటువంటి తరుణంలో ఇహలోక విషయాలకు, వ్యామోహాలకు స్వస్తి పలికి సత్యం వైపు అడుగులు వేయాలి. అనగా పాపపు జీవితానికి స్వస్తి పలికి పుణ్యపు జీవితానికి నాంది పలకాలి. అప్పుడే ప్రవక్త ప్రవచనం ఫలిస్తుంది, ప్రజల పరివర్తనం మెరుగుపడుతుంది. ఆమెన్. సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతికే. గాడ్ బ్లెస్. క్రొత్త పాట పాడుడి ప్రభువునకు, విశ్వధాత్రి ప్రభువును స్తుతింపుడు. ప్రభువుకై సరిక్రొత్త పాట పాడుడి, ఆయన నామమును కీర్తించుడి.